జై శ్రీరామ్. గుడిలో ఎందుకు ప్రదక్షిణాలు చేస్తారు? చాలామందికి ఏమీ తెలియకుండానే ప్రదక్షిణం చేస్తుంటారు. ఏదో మాట్లాడుకుంటూ ప్రదక్షిణం చేసుకుంటుంటారు, చేతులు ఊపుకుంటూ ప్రదక్షిణం చేసుకుంటుంటారు. అసలు ప్రదక్షిణం ఎలా చేయాలి అనేది మాత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదక్షిణలో అనే అక్షరము పాపాలకి ప్రతీక. అనే అక్షరానికి కోరికలు తీర్చమని అర్థం. అనే అక్షరానికి మరుజన్మలోనైనా మంచి జన్మ ఇవ్వమని అర్థం. అనగా అజ్ఞానము, అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇవ్వమని అర్థం. గుడిలో భగవంతుడు చేసే ప్రదక్షిణ అనే పదంలో ఇంత అర్థం ఉందన్నమాట. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణం అవుతుంది, ఆత్మ ప్రదక్షిణం కూడా అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం. కాబట్టి అటువంటి మంచి అర్థం ఉన్నటువంటి, మంచి ఫలితం ఉన్నటువంటి యొక్క ప్రదక్షిణని భగవంతుని చుట్టూ మనం చేసేటప్పుడు 3 సార్లు కానీ 5 సార్లు కానీ వీలు అయినంత వరకు మనం 2 చేతులు జోడించి, అంటే 2 చేతులు ఇలాగా జోడించి నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క స్వామిని మనం ప్రార్థించుకుంటూ మాత్రమే ప్రదక్షిణలు చేయటం చాలా ఉత్తమమైనది. అంతేకాని ఇతరులతో మాట్లాడుతూ మరే విషయముల గురించైనను ఆలోచించుచు మరి ఏదో మన కళ్ళకు కనపడుతున్నవన్నీ ఆనందంగా చూచుచు ప్రదక్షిణ ఏదో మొక్కుబడిగా దేవుడి చుట్టూ తిరగాలి కదా అని చెప్పి తిరిగేసి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొనటం మనకి మంచిది కాదు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.